హాయ్ ఫ్రెండ్స్, కాయిన్ డీసీఎక్స్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉంటే ఫెయిల్డ్ అని వస్తుంది. అలానే అమౌంట్ కూడా రీఫండ్ అవ్వట్లేదు. అకౌంట్ నుంచి కట్ అవుతున్నాయి కానీ దీంట్లోకి అయితే రీఫండ్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మీ ముందే చేస్తాను. సో 100 రూపీస్ చేద్దాం ఒక్కసారి. జస్ట్ ఏ ఆప్షన్స్ ఉన్నాయని తెలియడానికి మాత్రమే. వెయిట్. ఓకే, మనం ఏదైతే ఫస్ట్ ఈ కాయిన్ డీసీఎక్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే మనం అకౌంట్ ఇస్తామో ఆ అకౌంట్ నుంచే మనము ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయాలి. యూపీఐ యాప్స్ ద్వారా కానీ, లేదా ఆర్టీజీఎస్ కానీ, లేకపోతే ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఏదైనా కానీ ఆ బ్యాంక్ నుంచి చేస్తే, ఆ అకౌంట్ నుంచి చేస్తేనే. నేను ఎస్బీఐ యాడ్ చేసుకున్నా, ఎస్బీఐ మాత్రమే దీంట్లో యాడ్ అవుతుంది. సో ఈ అకౌంట్ నెంబర్ అనేది ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది, అందరికీ ఒకలా ఉండదు. కాపీ చేయకండి. అలానే వన్స్ ఒక్కసారి ఈ అకౌంట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఐఎంపిఎస్ అకౌంట్ అనేది బెనిఫిషరీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉంటేనే ఈ ఐఎంపిఎస్ కానీ, లేకపోతే ఆర్టీజీఎస్ కానీ ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ చేయగలం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ లేకుండా బ్యాంక్ది మనము చేయలేం. సో ఈ బెనిఫిషరీ అకౌంట్ అనేది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పదే పదే మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వన్స్ ఒకసారి అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత 100, 500, 5000 కానీ లిమిట్ అనేది మనం పెట్టుకోవచ్చు. 5000 యాడ్ చేసి ఓటీపీ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం బ్యాంక్ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కింద కనిపిస్తుందిగా ఐ హ్యావ్ పెయిడ్ నౌ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే మళ్ళీ మనకి ఇక్కడ ఒక 30 మినిట్స్ లేకపోతే 1 డేనో 24 అవర్స్ డిపెండ్స్ అపాన్ సర్వర్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం చూపిస్తుంటుంది. సో ఆ టైంలోపు మనకి యాడ్ అయిపోతుంది. సింపుల్. సో మళ్ళీ మీరు యాడ్ చేయాలనుకుంటే బెనిఫిషరీ అకౌంట్ మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ జస్ట్ ఊరికే అమౌంట్ ఎంటర్ చేసామా, కొట్టామా, రీఫండ్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ చెయ్యకండి. ఎందుకంటే రీఫండ్ కూడా అవ్వటం లేదు. సో యోనో యాప్ అంతకన్నా యూజ్ చేద్దండి. పైన లో సక్సెస్ రేట్ ఆన్ ఎస్బీఐ యోనో యాప్. సో ఎందుకంటే కస్టమర్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రావెల్ సర్వర్ అనేది సపోర్ట్ చేయవు. సో మీరు ఇంకోసారి డిపాజిట్ చేసే ముందు డిపాజిట్ చేయాలి అంటే ఈ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్లో ట్రై చేయండి. అలానే కొనే ముందు కూడా తెలియకుండా నేనే సజెస్ట్ చేయట్లేదు. కొనే ముందు లాంగ్ టర్మ్ అనుకునే కొనండి. డే 1 మంత్ 2 మంత్స్ అని మాత్రం కొనకండి. లాంగ్ టర్మ్లో ఏవైతే బాగున్నాయో రీసెర్చ్ చేసిన తర్వాతే బై చేయండి. అంతవరకు బై చేయకండి. ఓకేనా? నేను ఈ లింక్ కూడా కాయిన్ డీసీఎక్స్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ అకౌంట్ లేకపోతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.